హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 3:20 మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, సాటర్డే నైట్. తినకుండా పడుకున్నా. ఇప్పుడు నాకు ఫుల్ చలి వచ్చేస్తుంది. ఫుల్ కూల్గా ఉంది బెంగళూరులో. ఇంకా లేచా ఆకలేస్తుంది. సో మ్యాగీ చేసుకుని తింటా. రెండు చేసుకుందాం. ఇప్పుడు నార్మల్గా చేసుకున్నాను అనుకో, నాకు బద్ధకం, ఇంక పడుకుంటా, తిందాంలే మార్నింగ్ లేచని. వీడియో కోసం అనుకో కష్టపడని చేసేస్తా. సో మ్యాగీ అది చేసుకుంటా, బ్రష్ చేసేసి తింటా. రండి గైస్. మా రూమ్మేట్ కూడా ఇంటికి వెళ్ళింది. సో ఫ్రీగా చేసుకోవచ్చు వీడియోస్ ఏమైనా సాటర్డే సండే. బ్రష్ చేసేసి మ్యాగీ చేసుకోవడానికి కిచెన్కి వస్తాం. అప్పుడు కలుద్దాం. బాయ్. రావే రావే ముద్దులొచ్చి పోవే పోవే. వస్తారే వస్తారే వస్తారే. నేను పాడానో లేదో సాంగ్, యూట్యూబ్లో సాంగ్స్ బట్టిగానే ఇది వస్తుంది. మార్నింగ్ మార్నింగ్ వాయిస్ అలాగే ఉంటుంది, భయపడద్దు. ఓకే. ఎఫెక్ట్ పెట్టకుండా నార్మల్ క్యామ్లో తీసుకుంటే మార్నింగ్ లేచినట్టునే కాదు కదా, ఎప్పుడైనా బాగోట్లే, జిడ్డుగా కనిపిస్తున్నాం. అదే ఎఫెక్ట్ పెట్టుకుంటే మరీ క్యూట్ అయిపోతున్నాం. రెడ్డిష్గా లిప్స్టిక్ రాపిన లిప్స్టిక్ వచ్చేసి. ఎఫెక్ట్స్ పెడితే ఎఫెక్ట్స్ పెట్టామంటారు, ఎఫెక్ట్స్ పెడితే ఏది జిడ్డు మొహం అంటారు. ఏదైనా మాకి బాధ. నా వంట మీద ఫోకస్ చేయాలి. రండి వెళ్దాం నా మ్యాగీ చేసుకోవడానికి. సారీ, ఇప్పి. నా దగ్గర ఇప్పి ప్యాకెట్స్ ఉన్నాయి. ఒక ప్యాకెట్ చేసుకుని తినేస్తా. బాయ్ గాయ్స్. కిచెన్ ఇప్పుడు చాలా సైలెంట్ ఉంటుంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఎవరు రారు కదా. ఇప్పుడు ప్రశాంతంగా వంట చేసుకొని తినొచ్చు. ఎవ్వరు రారు. మార్నింగ్ 10 o'clock 11 o'clock అయితే అందరూ రావడం చిరాకు ఉంటుంది, ఎవరైనా వచ్చినప్పుడు చేసుకోవడానికి, ఇలా వీడియోస్ తీసుకోవడానికి. ఇప్పుడు ఎవరు ఉండరు, ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఓవరాక్షన్ చేస్తా అనుకోకండి. మార్నింగ్ లేచిన యాక్టివ్నెస్ ఉంటుంది కదా, చేస్తా. ఇంకా నెక్స్ట్ బౌల్లో వాటర్ పట్టుకొని తెస్తా స్టవ్ మీద పెట్టడానికి. వాటర్ స్టవ్ మీద పెట్టేసి అందులో ఇప్పేసి వస్తా. నేను ఎంత ఇంటెలిజెంట్ అంటే ఫస్టే హాట్ వాటర్ పెట్టేసాను, ఎందుకంటే ఇప్పుడు కూల్ వాటర్ పెట్టాను అనుకో, మళ్ళీ అది ఏంటి వేడి అయినంత వరకు ఉండాలి. అదేదో హాట్ వాటర్ పెట్టేసాం అనుకో, అదే వేడి అయిపోతుంది ఫాస్ట్గా. హాట్ వాటర్ పెట్టా. నెక్స్ట్ ఈ సాంగ్ పాడతా ఎప్పుడైనా ఒక రోజు. జస్ట్ 3 ingredientsతో ఇప్పి చేసుకుంటున్నా. నార్మల్గా ఆయిల్ వేసి బాయిల్ చేసేసి మసాలా వేసి మ్యాగీ తినేస్తా. ఇప్పి తీసుకునే టైం వచ్చింది, ఇంకా వేసేస్తా. అది చాలా బాయిల్ అయిపోతుంది చూడండి. ఇందులో ఇప్పుడు వేస్తా. ఇలాంటి చెత్త పనులు చేస్తా.
ప్యాకెట్లో టూ మసాలా ఇచ్చారండి. ఫుల్ బాయిల్ అవుతుంది. అవునమండి, బాగా బాయిల్ అయిన తర్వాత ఇంకా మసాలా వేసేస్తే నా కప్ తెచ్చుకుంటాను రూమ్కి. నేను చూస్తే చాలే జాజి పూల వర్షాలే, ఓ నువ్వు వస్తే చాలే. మేము ఎందుకు తెలుసా ఎఫెక్ట్స్ పెడతాం? ఇప్పుడు నార్మల్ కెమెరా అనుకో ఇన్ని నేషాలు చెయ్యం, ఎందుకంటే మేము చూడడానికి బాగం కాబట్టి. అది ఇప్పుడు ఎఫెక్ట్ పెట్టామనుకో, మేము క్యూట్గా ఉన్నాం అనుకో, క్యూట్గా ఉంటే ఇంకా ఎక్కువ యాక్టివ్నెస్ వస్తుంది, అందుకే ఎఫెక్ట్స్ పెడతాం. ఇప్పుడు స్నాప్ ఎందుకు కనిపెట్టారు ఎఫెక్ట్స్ పెట్టుకోకుండా నార్మల్ కెమెరా తీసుకోవడానికి? మార్నింగ్ లెగిస్తే ఇంత యాక్టివ్గా ఉంటామని తెలిస్తే రోజు లేచుదాన్ని, రోజు 9కి 10కి. నార్మల్ కెమెరా అయితే ఇలా ఉంటాం, ఒక లిప్స్టిక్ ఉండదు, ఒక క్యూట్నెస్ ఉండదు ఫేస్లో. మార్నింగ్ లేచినాక ఎవరైనా ఇంకా ఫస్ట్ చెప్పండి వీడియో తీసేస్తున్నామని చెప్పి అదే ఎఫెక్ట్ పెట్టామనుకో, అదే లిప్స్టిక్ వేస్తుంది, అదే పౌడర్ రాస్తుంది, అదే క్రీమ్ రాస్తుంది, డార్క్ సర్కిల్స్ ఉండవు, బ్లష్ కూడా అదే యాడ్ చేస్తుంది. అయిపోయినట్టుంది, మసాలా వెళ్తామా? కొబ్బరికాయ వచ్చేసింది, సాల్ట్ వేసేసుకుంటే మసాలా ప్యాకెట్స్ కూడా వేసేసుకుంటే పని అవుతుంది.
అయిపోయి వచ్చింది గాయస్, అయిపోయింది నా టీ. నా కప్ వచ్చి చేసుకొని వేసేసుకుంటా. ఇడ్లీ అయితే అయిపోయింది, నేను కప్ తెచ్చేసుకున్నాను. కప్లో వేసేసుకుని తింటా. టేస్ట్ అంత బాగా వచ్చింది, సూపర్. స్పైసీ, సాల్ట్, సూపర్ వచ్చింది అనుకోవచ్చు. అసలు మ్యారీకి అంటే టేస్ట్ కూడా బాగుంటుంది. తినేసి పడుకుంటాం. బాయ్, గుడ్ నైట్, సారీ గుడ్ మార్నింగ్. నా రూమ్కి వచ్చేసా, ఇంకా తింటా. తినేసి ఇంకా పడుకుందాం అనుకుంటా. అప్పుడే అలా నిద్ర వస్తుంది, అంటే ఇంకా మార్నింగ్ లేచుకోం కదా. ఏదైనా పని ఉంటే చేసుకుంటా. అలాగో వీకెండ్ కదా, కబోర్డ్స్ అద్దడాలు అన్నీ ఉంటాయి. ఏదైనా వర్క్ ఉంటే మార్నింగ్ లేచినట్టే క్యూట్గా కనిపిస్తాయి. అంత బాగుంటుందా. గలీజ్. నాకు ఏమైనా మాట్లాడదామంటే ఏమి ఉండదు కూడా, ఏదో వీడియో కోసం లేదంటే ఏముండదు. అందుకే ఎక్కువ కంటెంట్లో మాట్లాడను. ఎక్కువ ఏదైనా డ్యాన్స్ చేసేస్తాను. కానీ ఈసారి నుంచి 5K అవనివ్వండి మాట్లాడదాం. ఫ్యామిలీ గురించి, స్టడీస్ గురించి, నా మొత్తం బ్యాక్గ్రౌండ్ గురించి, ఎక్కడి నుంచి వచ్చాను, ఏం చదువుకున్నాను. 5K అవ్వగానే ఫ్యామిలీ మాట్లాడతాం. ఓకే, బాయ్. అయితే బాయ్ గైస్. తినేసి ఏదైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటా. బాయ్.